గారు మీరు రాజకీయ నాయకుడు కాదు, మీకు రాజకీయాలు ఇష్టం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, మీకు సినిమాలు. రాజకీయ నాయకులు ఏదో అనుకుంటుంటే మధ్యలో మీరు వచ్చి ఆ రాజకీయ నాయకులు ఎందుకు కమెంట్ చేశారు? ఎందుకు చేయకూడదు? రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రపంచంలో ఒక సంచలన వ్యక్తి. ఎవరైనా ఆయనను ప్రేమిస్తారు, ఎవరైనా ద్వేషిస్తారు. కానీ ఒక విషయం మాత్రం ఎవరూ తిరస్కరించలేరు: అతనితో వాదన చేస్తే గెలిచే అవకాశమే లేదు. సినిమాల కంటే ఎక్కువగా ఆయన పేరు వినిపించేది వివాదాల్లో, వాదనల్లో, ఇంటర్వ్యూలలో. ఎందుకంటే ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది. ఎదుటివాడి ఎవరు అయినా సరే, ప్రొఫెసర్ అయినా, రాజకీయ నాయకుడైనా, జర్నలిస్ట్ అయినా, వాదన చివర అతను చెప్పిన మాటే గెలుస్తుంది. మిగతా వారు మాటలతో పోరాడతారు, కానీ వర్మ ఆలోచనలతో దాడి చేస్తాడు. అతని ధైర్యం, అతని యాటిట్యూడ్, అతని లాజిక్ అన్నీ కలిపి వాదనలో ఆయన్ను అజేయుడిని చేస్తాయి. అతను డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక తత్వవేత్తలా, ఒక వ్యక్తిలా ఎప్పుడూ వాదనలో ఆధిపత్యం చూపిస్తాడు. ఇతరులు మౌనం కావాల్సి వస్తుంది. మరి ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఆర్జీవి ఎప్పుడూ వాదనలో గెలుస్తాడు? ఇప్పుడు తెలుసుకుందాం అతని 10 రహస్య స్ట్రాటజీలను. వీడియో చివరి వరకు చూడండి. ఆ స్ట్రాటజీ మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుస్తుంది. అసాధారణ ఆలోచనతో ముందుకెళ్తాడు. పునీత్ రాజ్ కుమార్ ఐ నో హిమ్. తనకి డ్రింక్ చేయడు, స్మోక్ చేయడు, 9కి నిద్రపోతాడు. ఈ హాజ్ ఎ వెరీ అంటే డైట్ అనేది చాలా సైంటిఫిక్గా తింటాడు. అండ్ ఈ జస్ట్ డైట్. ఏంటి ఆరోగ్యం చూసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది వేరే కారణాలు ఉంటాయి. సో ఇలా చూసుకున్నంత మాత్రాన ఎక్కువ బతుకుతుండేవి, అది బతుకుతాం కానీ తక్కువ బతుకుతాం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా అన్హెల్దీ లైఫ్ అడుగుతాను. ఇప్పటివరకు ఏమవ్వాల, రేపు అవ్వచ్చు, ఇప్పుడే అవ్వచ్చు, ఇంటర్వ్యూ అయిపోయి వెళ్తూ ఉంటే అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కానీ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్ కంట్రోల్ దాట్, దాని మూలాన్ని ఇప్పుడు బతికే లైఫ్, ఇప్పుడు మనం బతుకునే స్టైల్ని సాక్రిఫైస్ చేయడం అనేది అప్పుడు బతకలోనే అర్థం. కాబట్టి అసిడిటీ వస్తున్న కాఫీ తాగదంటే మీరు మానరు, మీకు తాగాలంటే తాగేస్తారు. ఐ విల్ డూ ఎనీథింగ్ ఐ లైక్. నేను చాలా అన్సేఫ్ లైఫ్ నేను చేసేది. ఎందుకంటే ఇఫ్ ఐ కాంట్ లివ్ మై లైఫ్. వర్మ సాధారణమైన ఆలోచనలతో కాదు, భిన్నమైన కోణంతో మాట్లాడతాడు. అతను మొదట వినిపించే ఆలోచనే వింతగా, కొత్తగా, గమనించేలా ఉంటుంది. సాధారణంగా మనం ఎప్పుడూ వినని మాటలు చెబితే ఎదుటివాడు ఆగిపోతాడు. అదే అతని వాదనలో తొలి బలమైన పాయింట్. అసాధారణ ఆలోచన అనేది వినేవారిలో కుతూహలాన్ని పెంచుతుంది. కుతూహలం పెరిగితే వారు వర్మ మాటల్లో మరింతగా మునిగిపోతారు. కొత్త కోణమంటే ఎవరూ ముందే ఊహించని దృక్కోణం చూపడం. ఆ పాయింట్ వాదనలో క్షణాల్లో బలాన్ని తెస్తుంది. వర్మ ఎప్పుడూ గమనించని విషయాన్నే వెలికితీస్తాడు. అదే కారణంగా అతని మాటలకి వెనక్కి తగ్గడం కష్టమవుతుంది. అందుకే వాదనలో ముందు మనం కూడా భిన్నంగా ఆలోచించాలి. ఒకే కోణం కాకుండా మరో కోణం చూపాలి. అది వాదనలో ప్రత్యర్థి మీద ఆధిపత్యాన్ని ఇస్తుంది. వర్మ ఇలా భిన్నమైన స్ట్రాటజీతో మాట మొదలు పెడతాడు. మనం కూడా అలా చేయాలి అంటే ముందే వేరే కోణాలు ఆలోచించాలి. కొత్త దారిని చూపించగలిగితేనే వాదన మన వైపు తిరుగుతుంది. ఇది కేవలం ఆలోచన కాదు, ఒక మానసిక యుద్ధం. వర్మ ఎప్పుడూ అదే యుద్ధాన్ని గెలుస్తాడు. అసాధారణ ఆలోచన వాదనలో మాస్టర్కి. అందుకే అతను ఎప్పుడూ గెలుస్తాడు. సాహసంగా మాట్లాడటం మీ ఇష్టం. నాకేమనిపిస్తే నేను చేస్తా. ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు, వేల సార్లు చెప్పాను. కానీ డోంట్ టెల్ మీ వాట్ టు డూ. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నా లైఫ్లో నేను ఎప్పుడూ ఎవరికి దేనికి భయపడలేదు. అది ఎందుకంటే నేను వీరుని కాదు, దానికి కాదు. నేను ఏది సీరియస్గా తీసుకోను, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నేను నా లైఫ్ని కూడా సీరియస్గా తీసుకోను. నాకు అనుకూలంగా నేను బతకలేని సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఐ వుడ్ రాదర్ డై. వర్మ ఎప్పుడూ వెనుకలాడడు. ఎంత కఠినమైనా సూటిగా చెబుతాడు. అతని ధైర్యమే వాదనలో శక్తినిస్తుంది. ధైర్యంగా మాట్లాడితే ఎదుటివాడు అయోమయంలో పడతాడు. సిగ్గు లేకుండా, భయం లేకుండా చెప్పటం ఒక పెద్ద స్ట్రాటజీ. ధైర్యం ఉన్న చోట వాదనలో గెలుపు సులభం. వర్మ ఎప్పుడూ నిజం కఠినమే అయినా చెప్పాలి అంటాడు. ఆ నిజాయితీ ధైర్యం వాదనలో ఆయుధం. నిజం చెప్పేవారికి మానసిక బలం పెరుగుతుంది. భయపడితే వాదనలో ఓడిపోతాం. వర్మ ఎప్పుడూ శబ్దం పెద్దగా కాకపోయినా ధైర్యంగా చెబుతాడు. అదే శబ్దం మిగతా వారిపై ఒత్తిడి పెడుతుంది. ధైర్యం అనేది మాటలలోని శక్తి.
ఒకసారి వాదనలో ధైర్యం కనబరిస్తే ఓటమి దూరమవుతుంది. వర్మలోని ధైర్యం వాదనలో అతనికి ఎప్పుడూ బలమిస్తుంది. సిగ్గు లేకుండా చెప్పే సత్యం గెలిపిస్తుంది. మనం కూడా అలా ధైర్యంగా మాట్లాడాలి. వాదనలో జడుసుకుంటే మనం ఓడిపోతాం. సూటిగా, గట్టిగా, ధైర్యంగా చెప్పడం కీలకం. వర్మ ఎప్పుడూ అదే ధైర్యం వాడతాడు. అందుకే అతను ఎప్పుడూ వాదనలో పైచేయి సాధిస్తాడు. లాజిక్ను విరివిగా వాడటం. అమ్మాయి తను స్మోక్ చేస్తుంది, బార్కి వెళ్తుంది, తాగుతుంది, పాన్ ఫిల్మ్ చూస్తుంది. అరే తన ఇష్టం, అది తను ఏం బట్టలు వేసుకుంటుంది. అది ఒక మగవాడికి ఎంత స్వాతంత్రం ఉందో అమ్మాయికి అంతే ఉండదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. తన ఇష్టం. సో కేవలం తను ఇలా ఉంది, అలా ఉంది, దాన్ని బట్టి ఇలా జరుగుతుంది అనేది అంటే దాని అంత ఇదంటే అమ్మాయి అందమైన బట్టలు వేసుకుంటుంది, ఎక్స్ప్రెషన్ చేసుకుంటుంది, అందుకని అమ్మాయిని రేప్ చేసినా పర్వాలేదు అనే ఒక మైండ్ సెట్ ఉన్నోళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, నీకు డబ్బు ఉంది, నీ డబ్బు కారు అని చూపెడతాను, నెత్తి మీద పడగొట్టి నీ కారు తీసుకుంటాను. అది కరెక్ట్. అది ఒక మగవాడు తన ఆశతో తన ఇల్లు తన కారు చూపించిన దానికి ఒక అమ్మాయికి ఉన్న న్యాచురల్ వెల్త్ చూపించడానికి ఏంటి తేడా? సో దట్ డజంట్ గివ్ యూ ద లైసెన్స్ టు డూ సంథింగ్. అమ్మాయి ఎలా బతకాలో అమ్మాయి ఇష్టం. నథింగ్ డూ విత్ యూ కాంట్ బి జడ్జ్మెంట్ లెవెల్. వర్మ వాదనలో ఎప్పుడూ లాజిక్ అనే ఆయుధాన్ని వాడతాడు. మాటలతో కాకుండా ఆలోచనలతో ఎదుటివాడిని కంగారు పెడతాడు. లాజిక్ అంటే వాస్తవం మీద నిలిచే పాయింట్లు. అబద్ధం, కపటాన్ని ఒక్క సెకనులో బహిర్గతం చేస్తుంది. వర్మ మాటల్లో ఎప్పుడూ ఒక లాజికల్ ఫ్లో ఉంటుంది. అదే కారణంగా అతని వాదనను తిరస్కరించడం కష్టమవుతుంది. ఎదుటివాడి మాటలో బలహీనతను పసిగట్టి ప్రశ్నలు వేస్తాడు. లాజిక్తో ఒక్క ప్రశ్న వేస్తే ప్రత్యర్థి నిలబడలేడు. వాదనలో ఎవరి మాటలో గ్యాప్ ఉంటుందో దానిని పట్టుపట్టి చూపిస్తాడు. ఆ గ్యాప్ను చూపించడం వాదనలో గెలుపుకు దారితీస్తుంది. లాజిక్ వాడటం అంటే ఒక కత్తి లాంటిది. దాన్ని సరైన సమయంలో వాడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. వర్మ ఎప్పుడూ ఆ లాజిక్ ఆయుధాన్ని పదునుగా ఉంచుతాడు. వాస్తవం ఉన్న చోట వాదనను కోల్పోవటం జరగదు. మనం కూడా వాదనలో వాస్తవాలు లాజిక్తోనే ముందుకు వెళ్ళాలి. వాదనలో భావోద్వేగం కాకుండా నిజాలు ఆధారం కావాలి. లాజిక్తో మాట్లాడితే ఎవరికీ ఎదురు నిలబడటం కష్టమే. వర్మ అందుకే ఎప్పుడూ గెలుస్తాడు. లాజిక్ అనేది వాదనలో పూర్ణ బలం. దాన్ని వాడినవాడు ఎప్పుడూ పైచేయి సాధిస్తాడు. ఉదాహరణలు చూపించడం. ఒక చేమ వెళ్తుంది నేల మీద. ఆ చేమకి సడన్గా కొన్ని చక్కెర పలుకులు దొరికినాయి అక్కడ. ఆ చక్కెర పలుకు ఒకటి తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకుని మళ్ళీ తిరిగి వస్తాను. ఇంకో చేమ ఎక్కడి నుంచి వస్తాను వచ్చి ఈ చేమ నోట్లో చక్కెర పలుకు చూసి అది దాన్ని లాక్కోవడానికి ట్రై చేసి రెండు కొట్టుకోవడం మొదలెట్టాయి. ఓకే, అప్పుడు ఈ రెండు కొట్టేసుకుంటున్నాయి, దెబ్బలు తగులుతాయేమో, ఏంటి దెబ్బలు తగిలితే ఎలాగా అని ఇంకొక చేమ చూస్తాను. ఆ చేమ నువ్వు. నేనేంటంటే పైనుంచి చూస్తాను. పైనుంచి నాకు టాప్ యాంగిల్లో ఈ చేమలో ఆ చేమ అక్కడ ఇంకొంచెం దూరం అయితే ఇంకా చాలా చక్కెర ఉంది, కొట్టుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక పర్స్పెక్టివ్లో నేను చూస్తాను. మీ పైన ఎవరున్నారు? నా పైన ఎవరైనా ఉండొచ్చు, నా పైన నాకు తెలియదు కదా, అది డిగ్రీస్ అవుతాయి. ఓకే, నేను అలా అప్పుడు నాకు చూసి నవ్వు వస్తుంది. ఎందుకంటే ద డ్రామా ఆఫ్ నేచర్ అండ్ లైఫ్ లాగా చూస్తాను. వర్మ ఎప్పుడూ వాదనలో వాస్తవ ఉదాహరణలు వాడతాడు. ఉదాహరణ అంటే ఒక సాక్ష్యం. అది వినేవారి మనసులో వెంటనే నమ్మకం పెంచుతుంది. ఎవరు ఊహించని సినిమాలు, సంఘటనలు చెప్పేస్తాడు. అది వాదనలోని బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఉదాహరణలు లేకపోతే మాటలు బలహీనమవుతాయి. వర్మ ఉదాహరణతో వాదనను బలపరుస్తాడు. ఉదాహరణలు వాదనలో నిజాన్ని నిరూపిస్తాయి. వాటి వల్ల ప్రత్యర్థికి ప్రతిస్పందించడానికి అవకాశం తక్కువ అవుతుంది. వర్మ ఎప్పుడూ తన జీవితంలోని సంఘటనల్నే ఉదాహరణగా చెబుతాడు. వాటి వల్ల వినేవారు మరింతగా అతని మాటను విశ్వసిస్తారు. ఉదాహరణ అంటే ఒక అద్దం లాంటిది, నిజాన్ని చూపిస్తుంది. దాని ముందు ఎవరూ వాదించలేరు. వర్మ వాడే ఉదాహరణలు ఎప్పుడూ కఠినమైనవే. మనం కూడా వాదనలో ఉదాహరణలతోనే ముందుకు రావాలి. అది వాదనలో గెలుపు శాతం పెంచుతుంది. వాదనలో మాటల కన్నా ఉదాహరణలు శక్తివంతమైనవి. వర్మ ఎప్పుడూ దాన్ని వాడుతాడు. అందుకే వాదనలో అతను వెనక్కి తగ్గడు. ఉదాహరణలు అనేవి విజయానికి పునాది. యాటిట్యూడ్. మీ ఇష్టం. నాకేమనిపిస్తే నేను చేస్తా. ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయలేదు, వేల సార్లు చెప్పాను. కానీ డోంట్ టెల్ మీ వాట్ టు డూ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైఫ్లో నేను ఎప్పుడూ ఎవరికి దేనికి భయపడలేదు. అది ఎందుకంటే నేను వీరుని కాదు, దానికి కాదు. నేను ఏది సీరియస్గా తీసుకోను, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నేను నా లైఫ్ని కూడా సీరియస్గా తీసుకోను. నాకు అనుకూలంగా నేను బతకలేని సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఐ వుడ్ రాదర్ డై.
వర్మ ఎప్పుడూ ఎదుటివాణ్ణి కంగారు పట్టే విధంగా మాట్లాడతాడు. అతని యాటిట్యూడ్ వాదనలో మానసిక ఆధిపత్యం ఇస్తుంది. ఎదుటివాడు ఆగ్రహిస్తే వర్మ మాత్రం కూల్గా ఉంటాడు. అదే వాదనలో అతని ప్లస్ పాయింట్. ఒకరిని రెచ్చగొట్టడం వాదనలో బలహీనత బయటపడేలా చేస్తుంది. వర్మ ఆ పాయింట్ను బాగా వాడుకుంటాడు. మనసులో కోపం పెరిగితే లాజిక్ తగ్గిపోతుంది. వర్మకు ఇది బాగా తెలుసు. అందుకే అతను ఎప్పుడూ ఎదుటివాడిని ప్రేరేపిస్తాడు. ఆ సమయంలో అతని మాటలకు ఎలాంటి ప్రతిస్పందన వాదు. యాటిట్యూడ్ అంటే ఒక సైకాలజీ గేమ్. అందులో వర్మ నిపుణుడు. మనం కూడా వాదనలో కూల్గా ఉండి ఇతరుల బలహీనతను బయటకు తీయాలి. ఆ క్షణంలో వాదన మన చేతుల్లో ఉంటుంది. వర్మ ఎప్పుడూ చౌషిన్ స్టైల్లోనే పైచేయి సాధిస్తాడు. అది వాదనలో ప్రత్యర్థి మౌనం కావడానికి దారితీస్తుంది. మాటల యుద్ధంలో మానసిక ఆధిపత్యం అత్యంత ముఖ్యం. వర్మ దానిని బాగా ఉపయోగిస్తాడు. యాటిట్యూడ్ అతని రహస్య ఆయుధం. అందుకే వాదనలో ఎప్పుడూ గెలుస్తాడు. కొత్త ప్రశ్నలు వేసే అలవాటు. యాక్చువల్గా స్టూడెంట్స్ స్కూల్ పోవడం అంటే ఒక చదువు కోసమే కాదు, క్రమశిక్షణ నేర్చుకుంటారు. ఎన్నో యాక్టివిటీస్ అవన్నీ వద్దంటారా? ఓన్లీ చదువు ఎంతవరకు క్రమశిక్షణ నేర్చుకున్న ఒక స్టూడెంట్ చూసారు మీ లైఫ్లో? మీరు చూసారా? ఈ మధ్య లేదు. తల్లిదండ్రులు అదే ఈ మధ్య ఎందుకు లేదంటే వాళ్ళకి అన్ని అడిషనల్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ. ఎప్పుడూ వాదనలో ప్రశ్నలు వేస్తాడు. సాధారణంగా ఎవరూ అడగని ప్రశ్నలను అడుగుతాడు. ఆ ప్రశ్నలు ప్రత్యర్థిని కంగారు పెడతాయి. ఒక మంచి ప్రశ్న వాదనలో బలమైన దెబ్బ అవుతుంది. ప్రశ్నకు సమాధానం లేకపోతే వాదనలో ఓటమి ఖాయం. వర్మ ఆ స్ట్రాటజీని బాగా వాడుతాడు. అతని ప్రశ్నలు వినేవారిని ఆలోచనలో పడేస్తాయి. అదే సమయంలో అతని మాటల విలువ పెరుగుతుంది. ప్రశ్న అనేది వాదనలో ఒక జలపాతం లాంటిది. అది ఎదురువారిని మాటలేనివాడిని చేస్తుంది. వర్మ ఎప్పుడూ ఇలా తన ప్రశ్నలతో వాదనను మలుపు తిప్పుతాడు. మనం కూడా వాదనలో సరైన ప్రశ్నలు వేయాలి. అది మన ఆధిపత్యాన్ని నిరూపిస్తుంది. ప్రశ్న వేయడమంటే ఆలోచన శక్తిని చూపడం. వర్మ ఈ శక్తిని బాగా ఉపయోగిస్తాడు. ఒక ప్రశ్నే వాదనను తలకిందులు చేస్తుంది. ప్రశ్న వేయడం వాదనలో ఒక గుప్త ఆయుధం. వర్మ దానిని సరైన సమయంలో వాడుతాడు. అందుకే అతను ఎప్పుడూ పైచేయి సాధిస్తాడు. ప్రశ్నలే వాదనలో తల్వార్లు. హాస్యాన్ని వాడటం. ఎవరన్నా ఒక పెద్ద లీడర్ చచ్చిపోయిన రోజు హాలిడే ఇచ్చారు కదా. హాలిడే ఎందుకు ఇస్తారు గవర్నమెంట్? ఆ రోజు ఆయన తలుచుకుని ఆయన మన దేశానికి ఇంత చేశారు, ఆయన పోయిన రోజు ఆయన గుర్తు తెచ్చుకుని ఒక మౌనం పాటించాలి అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మా అందరికీ సూపర్ హ్యాపీ ఆయన పోయినందుకు. ఎందుకంటే ఆయన వలన మాకు హాలిడే దొరికింది. సో ఎవరు పోతారని వెయిట్ చేస్తున్నారు. అంతే కదా, అంతే. వర్మ ఎప్పుడూ వాదనలో హాస్యం అనే ఆయుధాన్ని వాడుతాడు. సీరియస్ విషయాన్ని కూడా హాస్యంగా చెబితే విన్నవారు నవ్వుతారు. నవ్వుతున్న సమయంలో ఎదుటివాడి కోపం తగ్గిపోతుంది. అదే వాదనలో ఒక సీక్రెట్ గెలుపు టెక్నిక్. హాస్యం వాదనలో టెన్షన్ని తగ్గిస్తుంది. వర్మ ఎప్పుడూ కఠినమైన నిజాన్ని సరదాగా చెబుతాడు. వినేవారు నవ్వుతూ ఆలోచిస్తారు. హాస్యం ఒక మనసు గెలిచే సాధనం. ఎదుటివాడు నవ్వితే వాదనలో అతని గంభీరత తగ్గిపోతుంది. అది వర్మకు మానసిక ఆధిపత్యం ఇస్తుంది. హాస్యం వాదనలో ఒక సైకాలజీ స్ట్రాటజీ. దానివల్ల వాదనలో వర్మ వేరే స్థాయిలో కనిపిస్తాడు. అతని హాస్యం వెనుక నిజం దాగి ఉంటుంది. అదే అతన్ని మరింత శక్తివంతంగా చూపిస్తుంది. మనం కూడా వాదనలో హాస్యం వాడితే గెలవగలం. కానీ అది చురుకైన హాస్యం కావాలి. వ్యంగ్య హాస్యం వాదనలో గెలుపు మార్గం. వర్మ ఎప్పుడూ అదే వాడుతాడు. హాస్యం వాదనలో బాంబు లాంటిది. దానిని వాడినవాడు ఎప్పుడూ గెలుస్తాడు. సైకాలజీ వాడటం. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. సినిమా అవ్వచ్చు, ఇంటర్వ్యూ అవ్వచ్చు, వీడియో పెట్టచ్చు, కేక్ని కత్తితో కట్ చేయొచ్చు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. ఐ విల్ డూ వాట్ ఐ వాంట్. ఎందుకంటే ఇట్లాంటి ఎందుకు చేయాలనిపిస్తుంది? ఎందుకంటే మీనింగ్ లేదు కదా. నా ఇష్టం అంటే మీనింగ్ ఏంటంటే నీ ఇష్టం వచ్చింది. మీరు ఆ షర్ట్ కొనుక్కున్నారు, ఎందుకు కొనుక్కున్నారంటే చెప్తారు ఆన్సర్. మీరు అది మీ ఇష్టం. అది ఎందుకు చెప్పాడు వెంకటేశ్వర స్వామి చెప్పాడు నాకు ఇలా చేయాలి. మళ్ళీ ఆయన ఎందుకు లాగడం? నా ఇష్టం, అది నా ఇష్టం. ఆఖరికి వెంకటేశ్వర స్వామి కూడా లాగేస్తారా? అందరం లాగుతాం. వర్మ ఎప్పుడూ వాదనలో సైకాలజీని వాడుతాడు. ఎదుటివాడి బలహీనత ఏంటో వెంటనే పసిగడతాడు. ఆ బలహీనతను లక్ష్యంగా చేసుకుని మాటలు చెబుతాడు. అది వాదనలో ప్రాణాంతక దెబ్బ. సైకాలజీ అంటే మనసును చదివే శక్తి. వర్మకు ఆ శక్తి బాగా తెలుసు. వాదనలో ఎదుటివాడి భయం, కోపం,
అహంకారం ఏంటో పట్టేస్తాడు. వాటిని బలహీనతగా వాడుకుంటాడు. ఎదుటివాడు కంగారు పడితే వర్మ మరింత బలపడతాడు. సైకాలజీ వాడటమంటే మానసిక ఆట. ఆ ఆటలో వర్మ ఎప్పుడూ గెలుస్తాడు. మనం కూడా వాదనలో ఎదుటివాడి మైండ్ని చదవాలి. అది మనకు వాదనలో ఆధిపత్యం ఇస్తుంది. సైకాలజీ అనేది వాదనలో అజేయ ఆయుధం. వర్మ దానిని పదునుగా వాడుతాడు. ఎవరైనా కోపం చూపితే అతను శాంతంగా ఉంటాడు. ఎవరైనా భయపడితే అతను మరింత ధైర్యంగా ఉంటాడు. ఇదే సైకాలజీ గేమ్. వర్మ దానిని ఎప్పుడూ గెలుస్తాడు. అందుకే అతను వాదనలో ఎప్పుడూ టాప్లో ఉంటాడు. దృఢంగా నిలబడటం. కజిన్ ఒకడు నాకు చెప్పాడు, రామ అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు. ఒకరోజు నేను సముద్రంలో ఈత కొడుతూ ఉంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాడిని. లోపల కరెంట్ లాక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సడన్గా ఏదో మిరేకిల్ జరిగి నేను బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి భక్తుని అయిపోయాను అన్నాడు. అప్పుడు నేను ఆడితే ఏమన్నానంటే, అప్పుడు వాడు నోటి దగ్గర కూడి చెడగొట్టినందుకు చేపలని నాస్తికులు అయిపోవచ్చాను. ఎందుకంటే నువ్వు చచ్చిపోయాడు ఆ చేపలు నేను తినేసి. చేపలు కూడా జీవులే, అవి కూడా భగవంతుడు సృష్టించాడు. అలాంటప్పుడు నువ్వు నోటి దగ్గర కూడి తీసేసినట్టే కదా దేవుడు నేను బతికేసి. సో నీకు పార్షియాలిటీ చూపించి వాళ్ళకి అన్యాయం చేసినందుకు ఆ చేపలని నాస్తికులు అయితే కరెక్టా అని. సో పాయింట్ అనేది ఏది జరిగినా సమ్మన్ బెనిఫిట్, సమ్మన్ బోన్ బెనిఫిట్. మీరు తిరుపతికి వెళ్ళి నాకు ₹1,00,000 డబ్బులు కావాలి మీరు చేసేని కొబ్బరికాయ కొడితే ఆ ₹1,00,000 ఎవరు జేబు నుంచి వస్తాయి, పుట్టిరో అది మళ్ళీ క్రియేట్ చేయరు ఎవరు. సో ఒకటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది, ఇంకొకటి నష్టం, ఇంకోటి లాభం ఇంకోటి నష్టం. సో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్, బ్యాలెన్స్. వర్మ ఎప్పుడూ తన మాటపై నిలబడతాడు. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గడు. అదే అతని వాదనలో ప్రధాన బలం. దృఢత అంటే మాటలో విశ్వాసం. ఆ విశ్వాసం వాదనలో ఇతరులను ఓడిస్తుంది. వర్మ ఎప్పుడూ తన అభిప్రాయంపై స్ట్రాంగ్గా ఉంటాడు. ఎదుటివాడు విరగడమే తప్ప వర్మ వెనక్కి తగ్గడు. దృఢంగా నిలబడటం వాదనలో మానసిక బలం. ధైర్యంగా నిలిచిన వాడిని ఓడించడం కష్టం. వర్మ అందుకే తన మాటపై పట్టుదల చూపుతాడు. పట్టుదల వాదనలో విజయానికి మార్గం. మనం కూడా ఎప్పుడూ మన మాటకు కట్టుబడి ఉండాలి. వెనక్కి తగ్గితే వాదనలో ఓటమి ఖాయం. వర్మ ఎప్పుడూ అదే తప్పు చేయడు. ఒకసారి చెప్పిన మాటను చివరి వరకు నిలబెట్టుకుంటాడు. ఇది వాదనలో అతనికి ఒక గొప్ప బలం. దృఢత అంటే గెలుపు పునాది. వర్మ దానిని బలంగా చూపిస్తాడు. అందుకే వాదనలో ఎవ్వరూ అతన్ని కదలించలేరు. దృఢతే అతని విజయ రహస్యం. ఫైనల్ పంచ్ లైన్. ఎవరైనా కూడా ఉన్న దాంతో తృప్తి పడకుండా, లైక్ నీషే సెడ్, ద మ్యాన్స్ గోల్ ఇస్ టు బికమ్ ఎ సూపర్ మ్యాన్. యూనో, నాకు ఇంతవరకు తెలిసింది ఇది. దీన్ని మించి నేను ఆలోచించగలుగుతాను అనుకున్నప్పుడే ఆ మనిషికి ప్యాషన్ ఉంటుంది. ఉన్నదంటే ఇది నేర్చుకుని ఇదే మళ్ళీ రిప్లికేట్ చేస్తాను అనేవాడు షీప్, గొర్రెల మందోడు. ద విజనరీ ఈజ్ అ గై హు టేక్స్ ద ఆర్ట్ ఫార్మ్ హీ లెర్న్ టు సమ్ అదర్ స్పియర్. వర్మ ఎప్పుడు వాదన చివర ఒక పంచ్ లైన్తో ముగిస్తాడు. ఆ ఒక్క మాట విన్న వారి మనసులో నాటుకుపోతుంది. పంచ్ లైన్ అంటే వాదనలో చివరి దెబ్బ. అది ఒక సినిమా క్లైమాక్స్ లా ఉంటుంది. పంచ్ లైన్ విన్న తర్వాత ఎదుటివాడికి మాట రావడం కష్టం. వర్మ ఎప్పుడూ తన చివరి మాటను గుర్తుంచుకునేలా చెబుతాడు. అదే అతని వాదనను మరింత శక్తివంతం చేస్తుంది. పంచ్ లైన్ అంటే శక్తివంతమైన ముగింపు. వాదనలో ముగింపు బలంగా ఉంటే గెలుపు ఖాయం. అందుకే వర్మ ఎప్పుడూ చివరి మాటను కఠినంగా చెబుతాడు. అది వినేవారిపై పెద్ద ప్రభావం చూపిస్తుంది. పంచ్ లైన్ వాదనలో గుర్తింపు తెస్తుంది. మనం కూడా వాదనలో చివరి మాటను శక్తివంతంగా చెప్పాలి. అది గెలుపు ముద్ర వేస్తుంది. వర్మ పంచ్ లైన్లు ఎప్పుడూ హృదయాన్ని తాకుతాయి. ఒక వాక్యమే వాదన దిశను మార్చేస్తుంది. అదే పంచ్ లైన్ శక్తి. వర్మ దానిని వదలడు. అందుకే అతను ఎప్పుడూ వాదనలో గెలుస్తాడు. పంచ్ లైన్ అనేది వాదనలో చివరి బాణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా కొత్త వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. మీరు ఇస్తున్న ప్రతి సబ్స్క్రిప్షన్, ప్రతి కామెంట్, ప్రతి లైక్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.